మీ ఇల్లులు కూల్చారు కదా! మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికేమైనా వెళ్లారా? మాట్లాడారా? వెళ్ళామండి. వెళ్తే తెలిసింది చూస్తాను అన్నారు. మరి ఎమ్మెల్యే కాడికి కూడా వెళ్ళాము. ఆయన కూడా చూస్తానన్నారు. ఇంతవరకు మాకైతే ఇంకా తెలియలేదు. వాళ్ళు చూస్తా ఏదన్నా చేస్తారనే మేము ఎదురు చూస్తున్నాము. ఎటోళ్ళు చిందరబందర అయిపోయాం. పిల్లలు ఒక దిక్కడ, మేము ఒక దిక్కడ. నేనైతే ఇంకా అదిగో ఆడే పెట్టుకున్నాను బొచ్చాబోలంతా. ఇక్కడే ఉన్నాను. మరి మా ప్రభుత్వంలోనే మాకు ఇలా జరుగుతుందని మా జీవితంలో మేము ఎప్పుడూ అనుకోలేదు. మరి అంటే మీరు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసారా? అవునండి. మాకు ఫస్ట్ నుంచి కూడా సైకిలును ఆ పవన్ కళ్యాణ్ అనేది మాకు అంటే కుల ఫీలింగ్ ఒక్కటే కాదు కానీ మాకు ఎందుకో మరి వాళ్ళంటే ఇదిగా ఉండి ఫస్ట్ నుంచి మేము వాళ్ళకే వేసుకుంటూ వచ్చాము. మొన్న కూడా మేము చెప్పుకోకూడదు, మా పరువు మేమే తీసుకుంటున్నాము. జెండాలు పట్టుకొని తల్లులు పిల్లలు చేసుకున్నాం. మా దాంట్లోనే మాకు ఇలా జరుగుతుంది, మా ఇల్లులు ఇలా నాశనం అయిపోతాయని మేము అనుకోలేదు. అంటే మీరు కాపులమ్మా? అవునండి. అయితే ఇప్పటి వరకు చూడటానికి రాలేదనే బాధ కూడా ఉందండి. కనీసం వచ్చి మీరు ఇలా జరిగింది కదా, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం తింటున్నారు అనే మాట కూడా అనలేదండి. మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో మరి ఆ రకంగా దారులు ఇగిపోయినా కానీ నడుచుకుంటూ వెళ్ళారు కదండి. మరి మేమేం పాపం చేసాం? మా ఇల్లులు ఒకళ్ళకి ముగ్గురు తల్లులు పిల్లలు రెండు ఇల్లులు ముగ్గురు కాపురాలు కూలిపోయినాయి కదా. మరి చూడటానికైనా రావాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారైనా దగ్గరలోనే ఉన్నారు. ఆయనకంటే ఏమో ఉంటాయనుకోండి. కనీసం ఎట్టా ఉన్నారు, తిన్నారా తినలేదా, ఏడుంటున్నారు ఏందన్నా అనన్నా పట్టించుకుంటున్నారా? ఏమి లేదు. కాకపోతే మేము ఇప్పుడు ఏంటంటే మా 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 మమ్మల్ని మేమే నిందించుకుంటున్నాము. మేము చేసిన పనులకు మేమే సిగ్గుపడుతున్నాము. తలగా ఎత్తుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. ఎందుకంటే తల్లులు పిల్లలము కర్రలు పట్టుకొని జెండాలు పట్టుకొని తిరిగి గడప గడప తిరుక్కొని చేసుకున్నాం. కాబట్టి మా జెండాలా? మేమే కొట్టుకున్నట్టుగా మా ఇల్లులు మేమే కాపాడుకోలేకపోయాం. మా ప్రభుత్వంలోనే మేము కాపాడుకోలేకపోయామని చెప్పుకోవాలి. ఏడవటానికి కూడా మా దగ్గర ఓపికలు ఇవ్వండి. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం అంత దూరం కారుల్లో కాకుండా పానీకి నడుచుకుంటా కూడా వెళ్ళారు కదా. మరి ఆ ఇప్పటంలో కూడా మేమే కదండి, మా వాళ్ళే కదండి నీకు మీటింగ్కి ఇచ్చింది. మరి నేను ఎవరిని? నేను మీ అక్కలాంటి దాన్నే కదా. మరి రావచ్చు కదా, ఏం జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. చూడకుండానే ఉండారు అవన్నీ చూస్తున్నారు కదా. మేమేమైనా ఆక్రమించుకున్నామా? మేము కొనుక్కున్నాం కదా. ఇల్లులు సామాను కూడా తీసుకొని నీకోకుండా కోలు కొట్టేసి సగం సామాను అడిగాడు పడేసుకొని సగం సామాను ఇంట్లోనే ఉంది కదా. మరి మేమేమన్నా దొంగతనం చేసామా? మరి మిమ్మల్ని కొంతమంది ఆ, అదే మీరు మోసపోయారు అంటున్నారు. మేము ఎలా మోసపోయామండి? మేమేం మోసపోలేదండి. మమ్మల్ని మోసం చేశారు. మేము గవర్నమెంట్కి బిల్లు రిజిస్ట్రేషన్ మాకు ఎలా చేసిందండి? అది తప్పు అయినప్పుడు గవర్నమెంట్దే తప్పు కదా. మాది ఎలా తప్పు అవుతుంది? మేము మోసపోయామా, వాళ్ళు మోసం చేశారా మమ్మల్ని? మరి కరెంటు బిల్లు ఎలా గడుచుకుంటుందండి? ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురికి చేయొచ్చు అనే మాట అన్నాడు ఆయన. ఇద్దరు ముగ్గురికి ఎలా చేస్తారండి? మీ ఇల్లు మేము చేయించుకుంటే మాకు చేస్తారా? మరి మేము 2001లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. 2001లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు దాకా ఆయన నిద్రపోతున్నాడా? మరి కట్టుకొని 10 సంవత్సరాలు అయింది మేము ఇంట్లోకి వచ్చి. మరి ఈ 10 సంవత్సరాలు ఆయన ఏం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు? ఆయనదైతే ఆయన రావాలి కదా. మేము కట్టుకొని ఇల్లులు అంత తెత్తు లేపుకొని కట్టుకొని చేస్తే 7 అడుగులు ఇల్లులు ఉన్నాయి, 7 అడుగుల్లో ఉన్నాయి ఇల్లులు అని చెబుతున్నారంట. ఒక్కసారి అటు చూడండి, పునాదులే ఉన్నాయి 7 అడుగులు మై. కానీ రేకుల చెడ్లు మేము గట్టిగా కట్టుకున్నామండి. మా దగ్గర శక్తి లేదు, గట్టిగా కట్టుకున్నాం. ఇళ్ళ కాడ కూడా కొంచెం కొంచెం ఉంటాయి, భూములు అమ్ముకొని మెడల్లో పెట్టుకొని కట్టుకున్నాం. ఇంకా మాకు 9 లక్షలు బాకీ కూడా ఉంది. పిల్లలు ఉండటానికి కూడా లేకపోకుండా చిందరబందరం అయిపోయామండి. ఒకళ్ళు ఊరు వెళ్ళిపోయాడు, ఇంకొక పిల్లోడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. గందరగోళంగా అయిపోయింది. అసలు ఎవరు ఎక్కడ ఉన్నామో కూడా తెలియట్లేదు. అసలు తిన్నారా ఉన్నారా, అసలు ఎలా ఏం చేస్తున్నారు అనేది కూడా రావట్లేదు. మరి ఇక దాన్ని బట్టి మేము ఏమనుకోవాలా? ఆయన రావాలి కదా, చూడాలి కదా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ నిజాలా ఒట్టిదా అని. మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయని మేము చెబుతున్నాం కదా, వాళ్ళు ఉన్నాయని చెబుతున్నారు కదా. మరి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు దాంట్లో ఎలా ఉంటారండి? సొసైటీలో ఎలా ఉంటారండి? 82లోనే అని చెప్తున్నారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు సొసైటీలో ఎలా ఉంటారు? అప్పుడు వాళ్ళు పుట్టి ఉంటారా కదా. మరి ఇవన్నీ దొంగ అని తెలిసిపోతున్నాయి కదా. మరి ఆ సొసైటీని బయటికి లాగమని మేము చెబుతున్నాం కదా. ఇది గవర్నమెంట్ దానే లేదా ప్రైవేట్ వాళ్ళది మీరు ఆక్రమించారనే పోలీసుంది? మేము తక్కువకే కొనుక్కున్నామని ఆపోజిట్ ఆయన చెప్తున్నాడు. మేము తక్కువేం కొనుక్కోలేదండి. మాకు ఆ రోజు గవర్నమెంట్ ఏ ఆలు ఉంది ఆ ఆలు ఇచ్చారు, కొనుక్కున్నాం. తక్కువకు మేము ఎలా కొనుక్కుంటామని మేము ఉండడం కాదు కదా. ఇది పోతే ఇంకొకటి ఉంది అనుకోవటానికి మాకు ఎక్కడ ఏమి లేదండి. అద్దెలు కట్టే స్తోమత కూడా మా దగ్గర లేదు. మేము ఎలా కొనుక్కుంటాము? ఇళ్ళ కాడికి కూడా తీసుకొచ్చి దీని మీద పెట్టుకొని కూలనాలో చేసుకొని మాకు గూడు ఉంటే సార్లే అనుకున్నాం. మరి ఒక్కసారిగా మమ్మల్ని తల్లుల పిల్లల్ని ఈదికి నెట్టేశారు. ఎవరు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం.
ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు మేము ఆటో దొలుకొని బతికేవాళ్ళం అండి. మా దగ్గర వెనక ఆస్తులు కూడా లేవు. మరి ఈ రకంగా మా దగ్గర అలా ఎలా లాగేసుకుంటారండి? మరి మమ్మల్ని అయితే అన్ని రకాలుగా అడుగుతున్నారు కదా. మరి ఇది నిజమా బట్టి దాన్ని వాళ్ళు బయటకు లాగాలి, ఆ సొసైటీని బయటకు లాగాలి కదా. మరి ఆ సొసైటీని బయటకు లాగమంటే మాకేముంది? మేము డబ్బు గల్లం కాదు కదా, మేము సామాన్యులు కదా, మేము వాళ్ళని లాగలేం కదా. మరి అవన్నీ మాకుంటే మా ఇల్లులు మేము పోగొట్టుకోం కదా. మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరే చేయాలి కదా అవన్నీ. మరి మీరు ఎవరి పాటికి సైలెంట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి మాకు ఏమీ లేకపోతే మేము ఏం చేయాలి? మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఎదురు చూస్తున్నాం, ఇంకా న్యాయం జరుగుద్దేమోనని ఇంకా ఎదురు చూస్తున్నాం. మరి ఇప్పటంలో అంత 1-2కే వెళ్ళారు కదా. మరి 42 కుటుంబాలు కదా, ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళు తిన్నారా ఉన్నారా అవన్నీ ఆలోచించుకోవాలి కదా. తల్లుల పిల్లలు మీ పిచ్చి పట్టిపోయి, మేము పార్టీ పిచ్చి పట్టి, మీ పిచ్చి పట్టి మేము కండవల మెల్లల్లో వేసుకొని కర్రలు పట్టుకొని తిరుక్కొని వేసుకున్నాం కదా. ఏ పార్టీ జెండాలమ్మా? ఏ పార్టీ అంటే మాకు రెండు అంటే ఫస్ట్ నుంచి మాకు ఇదేనండి. ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం కానీ మేము ఫస్ట్ నుంచి మాకు రామారావు ఉన్న కాడి నుంచి కూడా మేము అదేనండి. మరి మేము సిగ్గుతో చెప్పుకోలేక పిల్లలు మీడియా ముందుకు కూడా రావట్లేదండి. మరి మా ప్రభుత్వంలోనే మాకు ఇలా అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు. మరి మాకు న్యాయం చేయాలి కదా, మరి రావాలి కదా. మీరు అన్నారు అంటానికి ఏరి రాలేదు కదా.